హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు ఎక్కడికి వచ్చామో చూడండి. మొక్కజొన్న దగ్గరికి అయితే వచ్చినాం. అదే కర్ర అవును. ఈరోజు చేలో మొక్కజొన్నలో పని ఏంటంటే ఇంకా నీళ్ళు పెడదామని అయితే వచ్చినాం. పక్క చేలో అయితే ఇంకా మొగసాలు అయితే కింద పడేశారు. ఇంకా మేము కూడా పడేయాలి కదా, టైం వచ్చేసింది మొగసాలు పడేసే టైం. ఇప్పుడైతే మొగసాలు చూసారు కదా, ఈ హైట్లో ఉన్నాయి, పడేయాలి. కాకపోతే ఎండ ఫుల్ కొడుతుంది. అలా పోతే మటుకి ఉబ్బు మటుకి మస్తు తీస్తుంది ఫ్రెండ్స్, కానీ తప్పదు. ఇప్పుడైతే మోసాలు అయితే పడేయాలి. అందరూ పడేశారు అటువైపు, మా చేను ఒక్కటే ఉంది. మోసాలు అయితే పడేయాలి, తర్వాత నీళ్ళు అయితే పెట్టాలి. ఈరోజు మొక్కజొన్నలో పని డబల్ పని ఏంటంటే మోసాలు పడేయాలి, నీళ్ళు పెట్టాలి. ఇప్పుడు ఇక మోసాలు అయితే పడేద్దాం. చూడండి ఎలా పడేస్తామో మీరు కూడా ఒకసారి. పోతున్నాం. మోసాలు పడేశాక చేను మొత్తం ఎలా ఉంటుందో చూడండి. పడేయక ముందు ఎలా ఉందో చూపిస్తా చూడండి. ఇక మొగసాలు పడేసేది కూడా చూసేయండి ఎలా పడేస్తాం. ఇక మొగసాలు అంటే ఇవన్నమాట. ఇవేమో ఆడసాళ్ళు, పక్కన ఇంకో మొగసాలు. 1 2 3 4 5 ఆడసాళ్ళకి ఒక మొగసాలు ఉంటుంది అనమాట. చూసేయండి. ఇవన్నీ ఇప్పుడైతే పడేయాలి. పడేసిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి వీడియో అయితే పెడతాను చూడండి. వీడియో మొత్తం చూసేయండి ఎలా పడేస్తాము ఏంటనేది. అవి వేస్ట్ పడేయటమే. కంకులు అయితే వచ్చినాయి, మొగసాలకు కూడా వచ్చినాయి. కాకపోతే మనం ఉడకబెట్టుకొని తినడానికి బూరెలకి కాల్చుకోవడానికి బాగానే ఉంటాయి. కొంతమంది ఏమో తినకూడదు అంటున్నారు, కొంతమంది తినొచ్చు అంటున్నారు. మేమైతే పోయిన సంవత్సరం తిన్నాం, ఈ సంవత్సరం కూడా తింటూనే ఉన్నాం. కాకపోతే మన చేలో అయితే తీసుకెళ్ళలేదు. ఇప్పుడైతే మోసాలు పడేసాక 2 రోజులు అయినాక మన చేలో మొక్కజొన్నలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం. ఇప్పుడైతే పక్క చేలో అయితే తింటూనే ఉన్నాం, ఏం అనిపించలేదు. కాకపోతే తినకూడదు అంటున్నారు, అదొక్కటే. మేమైతే తింటూనే ఉన్నాం ఫ్రెండ్స్ ఈ మొగసాళ్ళు. ఇంక ఇన్ని రోజులు ఎందుకు ఉంచామంటే ఇగో ఇవి ఉంటాయి కదా పౌడర్, ఇదైతే రాలాలన్నమాట ఆడసాళ్ళ మీద, అప్పుడు కంకి లాగా వస్తుంది. ఇది మొగసాళ్ళ కంకి పౌడర్ అన్నమాట. ఇప్పుడైతే ఈ సాల్లోనా అట్నుంచే లైన్గా ఉంటుంది. అటు నుంచి అయితే పడేసుకుంటూ వస్తాను చూడండి. మొగసాలు ఎలా పడేస్తాం అనేది మీకు కూడా అర్థమైంది కదా. ఇవన్నీ పోతాయి అన్నమాట మొగసాలు మొత్తం. ఆడసాళ్ళకి ఇక ఓన్లీ ఆడసాళ్ళే ఉంటాయి. చూసేయండి ఫ్రెండ్స్ నేను ఎలా పడేస్తాము మేము. ఇది మొగసాలు పడేసి కర్ర, పంగల కర్ర. చూడండి ఫ్రెండ్స్, ఇదన్నమాట మొక్కజొన్న మొగసాలు కూడా అంతే. కొంచెం ముందుకు రావబడి ఏంటక్క ఇందాకలేమో మొగసాలు పోయేటప్పుడు టవల్ కట్టుకున్నావు, ఇప్పుడేమో మొత్తం మాస్క్ వేసుకున్నావు చున్నీతోటి అనుకుంటున్నారా? ఏంటంటే టవల్ కట్టుకుంటే ఇంకా ఎండ కొట్టకుండా తలకొక్కటే సేఫ్టీ, కానీ ముఖానికి అయితే సేఫ్టీ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం రాసుకుపోతున్నాయి, మంట పుడుతున్నాయి. రాసపోయిన తర్వాత ఒక 5 నిమిషాలకి మంట మామూలుగా పుట్టట్లేదు. అందుకనే ఇక లోపల పోతే ఊపిరాడట్లేదు, బయటకు వస్తేనే మంట. రాసపోయినాయి, మొత్తం మంట పుడుతున్నాయి. అందుకనే మొత్తం మాస్క్ అయితే వేసుకొని ఇట్లా చున్నీతోటి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడైతే ఇగో ఇటువైపు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఇట్లుంది. ఇగో ఇటువైపు అయితే ఉందన్నమాట. ఇంకా 2 సార్లు ఉన్నాయి. ఇటు బోట్కి వెళ్ళి అయితే ఇక మొత్తం ఉంది. మోసాలు పడేయటం అంత ఈజీ అయితే కాదు, కాకపోతే పెందలాడు రావాలి. ఎండకు ఉబ్బకి ఇక తట్టుకోలేకపోతున్నాం. ఎండ ఉబ్బ రాసపోతేనే బయటకు వచ్చేసరికి మంట. తొందర దొక్కేసి వద్దామంటే మంట, ఇక రాసపోయినవన్నీ మంట పుడుతున్నాయి. అందుకని ఇట్లా కట్టేసుకున్నాం ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎందుకంటే యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ అయితే చేయట్లేదు. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి.
ఇంకా ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మోసాలు మళ్ళీ తొక్కాలి, పోయి నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళల్లో పడి తొక్కాలంటే దిగుబడుతుంది, కానీ తప్పదు. ఇంకా రేపు ఈరోజు పడేస్తేనే రేపు మళ్ళీ ఇంటికాడ పనులు ఉన్నాయి కాబట్టి అందుకనే ఈరోజే నీళ్ళు పెట్టడం, మోసాలు తొక్కటం, పడేయటం మొత్తం అయిపోవాలని చెప్పేసి టాస్క్ కంప్లీట్ కావాలని టార్గెట్ అయితే పెట్టుకున్నా. పై చేయని నాకు తెలిసిన మటుకైతే ఇంకా రేపు ఇంటికాడ పని చూసుకొని ఎల్లుండి వచ్చి తొక్కటం అయింది. ఎందుకంటే ఒక్కరోజే అన్నీ పడేయాలంటే నా వల్ల కాదు, ఎందుకంటే ఉబ్బదీస్తుంది ఫ్రెండ్స్. లేకుంటే ఎట్లా గట్లా అయిపోయేది, కానీ చాలా అంటే చాలా ఉబ్బదీస్తుంది లోపల పోతే. నీళ్ళు పెట్టడం అయితే ఇక్కడ వరకు అయింది, గట్టి వరకు అయింది. ఈ టేప్ అయితే ఆగింది. ఈ 2 సార్లు కూడా పడేసిన తర్వాత ఈ టేప్ అయితే పెట్టాలి. మీరందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అన్నం తిన్నారా? ఏమేమి కూరలు చేశారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను కోరుకునేది ఒక్కటే, చేను మొత్తం అయిపోయాక చూడండి ఎట్లుంటుందో. ఫ్రెండ్స్, మన చేలో మొక్కజొన్న కంకులు చూపియక్క అని చాకరీ కదా అడిగారు కదా, చూసేయండి. ఇది అనమాట, ఈ సైజు ఉన్నాయి మొగసాళ్ళు. ఆడగైతే ఇట్లా ఉన్నాయి అన్నమాట. ఇవి మన మొక్కజొన్న చూసారు కదా. చూడండి ఫ్రెండ్స్, మధ్యలోకి అయితే వచ్చిన అనమాట. ఇక ఇటువైపు అయితే పడేసిన, చూడండి అవుపడుతున్నా. ఇగో ఇవి పడేసిన చెట్లు అనమాట. అమ్మ ఫుల్ రొప్ప వస్తుంది, ఎందుకంటే కిందేమో నీళ్ళు దిగబడుతుంది, పైన ఉబ్బదీస్తుంది. ఇది సాల్కి ఉప్పుకుంటూ అయితే పోవాలి. మధ్యలో అయితే టాస్క్ మావలేదు, ఎందుకంటే మధ్యలో నుండి బయటికి వెళ్ళేదాకా ఊపిరి ఆడదు. అమ్మా అయితే ఇప్పుడు మధ్యలోకి వచ్చిన, చూసేయండి ఇలా ఉంది మధ్యలోకి వస్తే పరిస్థితి. అమ్మ పొద్దున్నే రావాలి మోసాలు పడేయాలంటే, మొక్కజొన్నలో తిరగాలంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే పొద్దున్నే వచ్చి చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మో ఎండ ఉబ్బ అసలు ఇవి రాసపోతున్నాయి కాబట్టి పొద్దున్నే వచ్చి చేసుకోవాలి మొక్కజొన్నల పని మటుకి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అదే అనమాట. దయచేసి పొద్దున్నే వచ్చి చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండ టైంలో చేసుకోవాలా, చెయ్యలాం కూడా ఈ ఎండకి. కాకపోతే ఇంకా రేపు రావటం ఇంటి పడదని నేనైతే చేయాలి, తప్పదు. మళ్ళీ రేపు రావటం కుదరదు అని చెప్పేసి ఈరోజే చేస్తున్నా. మళ్ళీ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీకు చూపిద్దాం మధ్యలో ఎట్లుందా అని ఆగిన. ఇప్పుడైతే ఆగే పరిస్థితి అయితే కాదు, ఎందుకంటే ఉబ్బరిస్తుంది. మళ్ళీ వెళ్తా ఫ్రెండ్స్, దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఎట్లా మొత్తం సీన్ అంతా అయిపోయాక చూపిస్తాను కదా, దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్, చూసేయండి.
చూడండి ఫ్రెండ్స్, మొగసాళ్ళను పడేసాక ఎలా ఉందో మన చేను. ఇక ఇక్కడ నుంచి ఆ పెద్ద వేప చెట్టు కాస్తుంది చూడు, అక్కడి వరకు అనమాట గెట్టు. ఇదంతా మందే. మొగసాలన్నీ పడేసినాం. మొగసాలు పడేసాక లాస్ట్లో చూపిస్తా అన్నా కదా చేను మొత్తం, చూసేయండి ఎలా ఉందో. మొగసాలు పడేసాక చాలా అంటే చాలా అంటే గ్యాప్గా ఉన్నాయి అన్నమాట. ఇంకా మొగసాలు ఉన్నప్పుడు ఫుల్గా చేను నిండాగా ఊపిరాడక గాలి అంటే గాలి కూడా పోసుకోవట్లేదు కంకులు. ఇక మొగసాలు పడేసాక ఇక మొత్తం లోపల చూడండి ఎంతుందో. చిన్న చేనట్టున్నట్టుంది, పెద్దగా ఏమనిపించట్లేదు. చూసారు కదా, ఇది మన మొక్కజొన్న. కంకులు ఓరలేదు. ఇంకా మొగసాలు పడేసిన తర్వాత గాలి గాలి వచ్చింది, మంచిగా గాలి పోసుకొని ఓరుతాయి అంటున్నారు తెలిసిన వాళ్ళు. మాకైతే తెలియదు కదా, అందుకని ఇంకా కంకులు అయితే కొంచెం ఊరాలి. ఇంకా లాస్ట్ సారి మంది అయితే కొట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా, మరి వీడియో నచ్చితే చిన్న లైక్. బాయ్. మరి చేను మన చేను ఇది.